ఓం శ్రీ సత్యానంద యోగీంద్ర మరుణాచలవాసినః మౌనేంద్రరమణ పాదాబ్జభృంగం వందే తమన్వహం అరుణశైలగతాశ్రమవాసినం పరమహంసమనంజనమచ్యుతం కరుణయా దదతం వ్యవహారితాం సతతమాత్మని సంస్థితమక్షరే కరుణాపూర్ణసుదబ్ధిః కబలితఘనవిశ్వరూపకిరణావల్యా అరుణాచలపరమాత్మన్ అరుణో భవ చిత్తకంజసువికాసాయ త్వయ్యరుణాచలः సర్వం భూత్వా స్థిత్వా ప్రలీనమేతచ్చిత్రం హృద్యాత్మతయా నృత్యసి భోస్తే వదంతి హృదయన్నామ త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయమనసః సౌఖ్యోపదేశం కురు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేద. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ ఈ ముంబై భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలిలో ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరము కూడా శ్రావణ మాస కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ శ్రావణ మాస కార్యక్రమంలో ఇవాళ 19వ రోజు. ఇక ఇక్కడి నుంచి రోజులు తగ్గుతూ వస్తాయి. మనకు ఉండేటటువంటి రోజులు ఇవాళ 23. ఇంకా 9 రోజులు ఉంది. 1వ తేదీకి అయిపోతుంది. కాబట్టి మనము సాయంకాలం పూట శ్రీ శివ మహాపురాణాన్ని గురించి తెలుసుకుంటున్నాం. నిన్న పతి ఆ పరమేశ్వరుడు అంటాడు, హిమవంతంతో తపస్సు చేసుకునే వాళ్లకు స్త్రీ బాధాకరమైన విషయము, అందుకని ఉండకూడదు అంటే, మళ్ళీ పార్వతీదేవి అంటుంది మేము సేవ కోసం ఉంటాము అని చెప్తే సరే అని సేవకు ఉంటారు. వజ్రాంగుని యొక్క చరిత్రను కూడా నిన్న మనం తెలుసుకున్నాం. తారకాసురుని యొక్క చరిత్రను కూడా తెలుసుకున్నాం. ఇలాగా మరి మన్మధుని యొక్క దగ్ధం దాని గురించి కూడా తెలుసుకున్నాము. మరి ఆ తర్వాత మరి ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటారు ఎవరు? మన గౌరీదేవి, పార్వతి. తర్వాత అక్కడ కూడా పరమశివుడు మరి 30,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఈ పార్వతీదేవి 10,000 సంవత్సరాలు
తపస్సు చేస్తుంది శివుని గురించి. కాబట్టి అప్పుడు ఇక అక్కడ దేవతలు మరి శివుని ప్రార్థిస్తారు. నమో రుద్రాయ దేవాయ వదనాంతకరాయ చ స్తుత్యాయ భూరిభాసాయ త్రినేత్రాయ నమో నమః శిపివిష్టాయ భీమాయ భీమాక్షాయ నమో నమః మహాదేవాయ ప్రభవే త్రివిష్టపతయే నమః త్వం నాథ సర్వలోకానాం పితామహత్వమీశ్వర శంభురీశ శంకరోసి దయాళుత్వం విశేషతః త్వం ధాతా సర్వజగతాం త్రాతుమర్హసి న ప్రభో త్వాం వినా కం సమర్థోస్తి దుఃఖనాశే మహేశ్వర అని నమో రుద్రాయ పరమేశ్వరునికి నమస్కారము, మదనాంతకరాయ మన్మధుణ్ణి దహించినటువంటి వాడికి నమస్కారము, స్థితింపదగినటువంటి వాడి పరమశివునికి నమస్కారము, త్రినేత్రాయ మూడు నేత్రములు కలిగినటువంటి వాడికి నమస్కారము, ముక్కంటికి నమస్కారము, అనేక రశ్ములతో కూడినటువంటి వాడికి నమస్కారము, మరి మహాదేవునికి నమస్కారము, ఇంద్రస్వరూపుడైనటువంటి వాడికి నమస్కారము, ఈ లోకాలకు నాథుడు తండ్రి తల్లి అన్నీ ఆయనే, అటువంటి వాడికి నమస్కారము, నీ మంగళస్వరూపానికి నమస్కారము అని అనేక విధాలుగా మరి దేవతలు మహేశ్వరుణ్ణి ప్రార్థించారు. ఈ విధంగా స్తుతించి మరి ధ్యాననిష్ఠుడైనటువంటి శంకర భగవాను ముందు నిలబడ్డారు. విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ పరమేశ్వరుడు కన్నులను తెరచి ఈ ధ్యానమును సమాధిని ఆయన ఉపసంహరించి వాళ్ళు వచ్చినటువంటి కార్యం గురించి అడిగాడు. అడిగితే అప్పుడు విష్ణు బ్రహ్మేంద్రాది ప్రముఖులంతా కూడా ఆ పరమేశ్వరి పార్వతీదేవిని పాణిగ్రహణం చెయ్యవలసిందిగా కోరితే అప్పుడు అంటున్నాడు, సిద్ధ్య సాధ్య దేవ మునిగనులారా, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. పూర్వకాలము ఈ మన్మధుడు అందరి యొక్క ధ్యానాన్ని పాడు చేసేవాడు, కామ వికారాన్ని కలిగించేవాడు. కామం నరకహేతువు, కామం వలన క్రోధం పుట్టింది, క్రోధం నుండి వ్యామోహం పుడుతుంది, అలా అల్లుకొని తపస్సు భంగమవుతుంది. అట్టి కాముని దహించి లోకాలకు మీకు మేలు చేశాను. కామరహితులైనటువంటి వాళ్ళు ధ్యాన నిమగ్నులు అవుతారు. పార్వతీ పాణిగ్రహణం చేసిన మరుక్షణం కాముడు మళ్ళీ పునర్జీవితుడు అవుతాడు, మోక్ష మార్గ దూరులు అవుతారు. మీరంతా కామక్రోధాలను విడిచి బంధ విముక్తులు కాండి అని పరమేశ్వరుడు బోధించాడు. అలా విరక్తి మాటలు విన్నటువంటి ఆ దేవతలు పట్టుదలతో మళ్ళీ విష్ణువును స్తుతించమని ప్రార్థించారు. కాబట్టి ఆ విధంగా ఈ ముల్లోకాలలో బంధం ఏమిటయ్యా అంటే స్త్రీ, బద్ధుడు ఎప్పటికీ ముక్తుడు కాలేడు, మోక్షప్రాప్తి వాడికి కలలో కూడా ఉండదు అని పరమేశ్వరుడు మళ్ళీ అన్నాడు. అయితే నేను గౌతముని కష్టాలను తొలగించి సుఖాన్నిచ్చి ఆయనకు దుష్టుల శాపాలను తొలగించాను, దేవతల కోసం విషం తాగాను,
విశ్వానర మహర్షి యొక్క దుఃఖాన్ని నివారించాను. మీ ఆంతర్యం నాకు తెలుసు. త్వరలోనే మీ అభీష్టం కూడా నెరవేరుతుంది. నిర్భయంగా ఉండండి అని వారందరినీ సముచిత రీతినే భగవానుడు ఆ పరమేశ్వరుడు వాళ్ళని సాగనంపాడు. ఆ తర్వాత సప్తర్షుల్ని మరి మనస్సులో తలుచుకొని పరమేశ్వరుడు వాళ్లకు ఇలా ఉపదేశం చేస్తున్నాడు. ఆ గౌరీదేవి యొక్క దృఢత్వాన్ని పరీక్షించడం కోసం ఈ సప్తర్షులను పంపిస్తే సప్తర్షులు కూడా ఆమె యొక్క దృఢత్వాన్ని మరి భక్తిని వాళ్ళు పరీక్ష చేస్తారు. పరీక్ష చేస్తూ అంటున్నారు, మనస్సు నీటిపై మహాప్రసాదాన్ని నిర్మింపగోరుతుంది. మనస్సు ఎలాంటిది? ఉట్టి నీళ్ళ మీద పెద్ద భవనం కడితే ఉంటుందా? అలాంటిది మనస్సు. రెక్కలు లేని ఈ మనస్సు అనేటటువంటి పక్షి హఠాత్తుగా ఆకాశంలో ఒక పెద్ద భవనాన్ని నిర్మిస్తుందంటుంది. నా మనస్సు వశంలో లేదు, అసంభవమైన కర్మలు అపేక్షిస్తుంది. కాబట్టి రుద్రుణ్ణి భర్తగా పొందాలనేటటువంటి కోరిక అయిన దేవర్షి అయిన నారదుడి వచనాల వల్ల నాకు మరి ఆ పరమేశ్వరుని అందే మనస్సు ఉన్నది అని ఆమె అంటే భగవంతుణ్ణి తప్ప ఇతరమైనటువంటి వేటిని కూడా ఆమె కోరలేదు. అది నారదుడు కూడా ఈ విషయాలు చెప్పాడు అనేసరికి ఆ నారదుడు ఎటువంటి వాడు, ఆయన గురించి కూడా ఈ సప్తర్షులు కొన్ని విషయాలు చెప్పారు. దక్షుని యొక్క కుమారులను మరి మోక్ష మార్గం విరక్తి మార్గాన్ని చెప్పి వాళ్ళను భిక్షుకులను చేశాడు. గంధర్వునికి ఉపదేశం చేసి వాణ్ణి కూడా భగవంతుని వైపు తిప్పాడు. ప్రహ్లాదునికి హరిభక్తిని చెప్పి ఆయనను కూడా అటే తిప్పాడు. తండ్రి కొడుకుల మధ్య మరి వాళ్ళకు పెద్ద ఇదే జరిగింది. కాబట్టి నారదుడు మంచివాడే కానీ ఇటువంటివి చేస్తూ ఉంటాడు అని చెప్పేసేసి చెబుతూ మరి ఆ పరమశివుడు దిగంబరుడు, అమంగళ స్వరూపం కలిగినటువంటి వాడు, అయినా కూడా నీ మనస్సు ఆయన యందు ఉన్నది అంటే అవునయ్యా, ఆయనే మా అందరికీ రక్షకుడు చెబుతూ బ్రాహ్మణులు దేవర్షి అయినటువంటి నారదుని వచనమే నాకు హితకరం ఆమె అంటున్నది. ఎవరు? పార్వతీదేవి. గురువుల వచనం ఎవరికి సద్యబుద్ధి ఉంటుందో, మంచి బుద్ధి ఉంటుందో, గురువులు చెప్పినటువంటి మాటల యందు వారికి ఇహలోకంలో పరలోకంలో కూడా సుఖం చేకూరుతుంది. ఈ తపస్సు నాకు సుఖాన్ని ఇస్తుందో ఏదిస్తుందో నాకు తెలీదు, కానీ పరమేశ్వరుని యందు నా మనస్సు నిలచి ఉన్నది. మరి పరమేశ్వరుని యొక్క రూపం సగుణ రూపం పరమశివుడు. ఆయన మాయాతీతుడు, అవధూత స్వరూపుడు, మాయావేషం లేనివాడు. అందరికీ అలంకారాల యందు ప్రీతి ఉంటుంది, కానీ ఈయనకి అటువంటి అలంకారాలు ఏమీ అవసరం లేదు అని చెప్పి ఆమె మీకు జయము కలుగుగాక అని చెప్పి వాళ్ళను పంపిస్తే ఆ సప్తర్షులు కూడా నీకే జయం కలుగుగాక అని ఆశీర్వదించి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇక ఒకసారి పరమశివుడే వృద్ధ బ్రాహ్మణుని యొక్క స్వరూపంలో వచ్చాడు.
నా ప్రధాన వృత్తి నువ్వెవరో చెప్పు అని అడిగితే, నువ్వు సరస్వతివా, లక్ష్మివా, లేకపోతే ఇంకెవరు అంటే నేను సతీ చెప్తున్నది వచ్చినటువంటి బ్రాహ్మణునికి, బ్రాహ్మణోత్తమ, నా చెలి మేనకా గర్భాన జన్మించిన గిరి సార్వభౌముడైన హిమవంతుని యొక్క ముద్దుల పట్టి పార్వతీ నామధేయురాలు, పూర్వజన్మలో దక్షపుత్రికయ్యి జన్మించి సతిగా ఉండి మళ్ళీ ఈ జన్మలో పార్వతిగా అవతరించింది అని పార్వతీదేవి యొక్క చెలికత్తెలు చెప్పారు. ఆ తర్వాత మరి పరమేశ్వరుడు జటాజూటధారి, కపాలధారి, శివుడెక్కడా, ఈమెక్కడా అంటే ఆమెకు ఆ పరమేశ్వరుని అందే భక్తి కలిగి ఉన్నది అని చెప్తూ శివుని సాక్షాత్కారాన్ని పొంది మరలా ఆ శివుని యొక్క స్వరూపాన్ని ఆయన ఎట్లన్నా ఉండని నా మనస్సులో ఆయననే నేను నిలుపుకున్నాను అంటే అప్పుడు చంద్రమౌళి, నీలగలుడు, ధవలాంగుడు, మదనహరుడు, నాగకుండలధారి, భువనకర్త, గిరిరాజ నిలయుడు, గురుడు అయినటువంటి విశ్వనాథుడు సాక్షాత్కరించి మరి ఆమెకు ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా పార్వతీదేవి మరి భగవంతునే యందే దృఢమైనటువంటి భక్తి కలిగి ఉన్నది. ఈ తర్వాత కొంత సంవాదం జరిగింది. సప్తర్షులు మళ్ళీ వచ్చారు, ఆ హిమవంతుని దగ్గరికి వెళ్ళారు. శివుని తరఫున ఆ అమ్మాయిని ఆకాంక్షించారు, అంటే శివునికి ఇవ్వమని కోరారు. అట్లాగే అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక ఆ తర్వాత అనేక విధాలైనటువంటి ఆమెకు పేర్లున్నాయి. ఉమా, దుర్గా, కాళీ, హైమావతి, కాత్యాయని, గౌరీ, శివ, భవాని, రుద్రాని, శర్వాణి, సర్వమంగళ, అపర్ణ, మృడాని, చండిక, అంబిక, ఆర్య, దాక్షాయని, గిరిజ, ఇవన్నీ ఆ పార్వతి యొక్క నామాలే. అటువంటి ఆ పార్వతీదేవి మరి మేనక యొక్క గర్భాన జన్మించింది. ఆమె భాగ్యవశం చేత ఆ ఈశ్వరునకు, పరమేశ్వరునికి మళ్ళీ భార్యగా కాపోతూ ఉన్నది. ఈ విధంగా ఈ మధ్యలో మరి సప్తర్షుల యొక్క హితవచనాలను విని కొన్ని మాటలు చెప్తున్నాడు. వశిష్ఠుడు ఇలా అన్నాడు, ఓ నగాధిరాజా, ఇంద్రసావర్ణి అనేటటువంటి పేరు కలిగిన 14వ మనువు యొక్క వంశంలో అనరణ్యుడు అనేటటువంటి గొప్ప చక్రవర్తి ఉద్భవించాడు. ఆయన 7 ద్వీపములకు రాజు. 7 ద్వీపములు, సప్త విశాలమైనటువంటి ద్వీపములు రాజు, ఆయన చక్రవర్తి. ఆయన గొప్ప శివభక్తుడు. భృగువు బ్రహ్మగా చేసుకొని ఆయన 100 యజ్ఞాలు చేశాడు. ఎన్ని చేశాడు? అనరణ్యుడు 100 యజ్ఞాలు చేశాడు. ఇంద్ర పదవికి తగినటువంటి వాడు. అయినా నీకు ఇంద్ర పదవి ఇస్తానయ్యా అంటే ఆయన తిరస్కరించాడు. నాకు ఇంద్ర పదవి ఏం అవసరం లేదన్నాడు. ఆయనకు 100 మంది కుమారులు ఉన్నారు. ఎంతమంది? అనరణ్యునికి 100 మంది కుమారులు. వాళ్ళు సూర్యవంశంలో పుట్టినటువంటి వాళ్ళు, ఇక్ష్వాకు వంశం. అదే మరి రాముని యొక్క వంశమే. ఆ తర్వాత పద్మ అనేటటువంటి పేరు కలిగిన
ఒక కుమార్తె కూడా ఉన్నది. ఎవరికి? అనరణ్యునికి. ఆమె చక్రవర్తి దంపతులకు మరి కుమారులందరిపైన ప్రేమ, కానీ కూతురు మీద ఇంకా ఎక్కువ ప్రేమ ఆయనకి. ఆయనకు 5 భార్యలు ఉన్నారు. ఎవరికి? అనరణ్యునికి. పద్మకు వివాహ వయస్సు వచ్చింది. రాజును ఏ రాజా ఎవరా అని వెతుకుతూ ఉన్నారు. వెతుకుతూ ఉండగా ఒక రోజున పిప్పలాద మహర్షి అని ఒక గొప్ప తపస్వి ఆయన సంచారం చేస్తున్నాడు. ఒక చోట గంధర్వ స్త్రీలతో క్రీడిస్తున్నారు, వనవిహారం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడ జలక్రీడలు ఆడుతూ ఉండగా వాళ్ళని చూశాడు. ఈయన పెద్దవాడు అయినా కూడా ఏమనిపించిందంటే, నేను కూడా పెళ్లి చేసుకుంటే బాగుండును అనిపించింది. ఎవరికి? పిప్పలాద మహర్షికి. అంటే చూస్తే సంఘం ఏర్పడుతుంది కదా. కాబట్టి ఆయనకు అనిపించగానే ఆ పుష్పభద్రా నదిలో స్నానం చేస్తూ ఉన్నటువంటి ఆ పద్మను, యవనవతి అయినటువంటి ఆ సుందరాంగిని చూశాడు. చూడగానే ఈమెను చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. ఈయన ఎలా ఉన్నాడు? గడ్డాలు నెరిసిపోయి, మరి తపస్సు ముసలవాడైపోయి అట్లా ఉన్నాడు. అరే, ఎవరన్నా ఇస్తారా ఎవరికి? అయినా కూడా ఆ రాజు దగ్గరికి వెళ్ళి పిప్పలాదుడు శివపూజ చేసి రాజసభకు వెళ్ళి సన్మానాలను అందుకొని అతిథి సత్కారం పొంది ఆ రాజును అడిగాడు, నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. పాపం ఆయన సంకటంలో పడ్డాడు. ఈయన చూస్తేనేమో మహర్షి, పెద్ద మునీశ్వరుడు, మరి చూస్తేనేమో ఇలా ఉన్నాడు. ఇటువంటి వాడికి పిల్లనిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి చాలా ఇబ్బంది పడ్డాడు. ఒకవేళ ఇవ్వకపోతే ఏం శాపం పెడతాడో. ఋషీశ్వరులు కోపం వస్తే, కాబట్టి అక్కడ వాళ్ళంతా కూడా భయభ్రాంతులైపోయారు. ఆ పిప్పలాదునికి తన కుమార్తెను భార్యగా ఇవ్వడం ఇష్టం లేదు. అయినా కూడా దిక్కుతోచినటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు రాజపురోహితుణ్ణి పిలిచి, కర్తవ్యం ఏం చేయాలి ఇప్పుడు అని అడిగారు వాళ్ళు. అడిగితే అనరణ్యుడు అడిగితే రాజా, ఒక్కరి కోసము మన రాజవంశాన్ని అంతా పాడు చేసుకోకూడదు. కాబట్టి ఈమెను ఆయనకిచ్చి పెళ్లి చేయడమే మంచిది అని వాళ్ళందరూ బ్రాహ్మణులు చెప్పారు. అనరణ్యుడు మరి తన కుమార్తె అయినటువంటి పద్మను అలంకరించి ఆ మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. ఆయన ఆమెను తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ విషయం చెప్తూ వశిష్ఠుడు, ఇదిగో ఆ సమయంలో అలా చేశారు, మీ ఈ పార్వతిని కూడా ఆ పరమశివునికి ఇచ్చి పెళ్లి చేయడమే మంచిది. ఎందుకంటే పరమశివుడు సర్వాంతర్యామి అని చెప్పేసేసి వాళ్లకు హితోపదేశం చేశాడు. ఆ తర్వాత పిప్పలాదులు మహర్షి పద్మను అరణ్యంలోకి తీసుకొని పోయారు, ఆశ్రమానికి తీసుకొని పోయాడు. ఆయన జప తప ధ్యానాలు చేస్తూ ఉంటే ఈమె సపర్యలు చేస్తూ ఉన్నది. కావలసినటువంటి పూజకు కావలసిన వస్తువులు అన్నీ ఏర్పాటు
చేస్తున్నది, ఎప్పుడు ఏమి చేయాలో తెలుసుకొని మరి ఏ లోటు రాకుండా ఆశ్రమ జీవనం సాగిస్తుంది. ఆ భర్త యొక్క మనస్సును తెలుసుకొని ఎప్పుడు ఏదేది కావాలో అది చేసి పెడుతూ ఉంది. ఇలా అన్యోన్యంగా ఆనందంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఒకరోజు పద్మ గంగలో స్నానం చేసి, అంటే అక్కడ అన్ని నదులే కదా, ఇట్లా ఓ గంగలో స్నానం చేస్తూ ఉంది. స్నానం చేసి ఆ చీరనే పిండుకొని మరి కట్టుకొని వస్తూ ఉంది. వస్తూ ఉంటే ధర్మప్రభుడు అనేటటువంటి వాడు ఒక ఆయన ఆమెను చూసి మరి మోహించాడు. అప్పుడు అడిగాడు, ఈ తడిసినటువంటి వస్త్రాలు కట్టుకొని ఇలా ఎక్కడికి వెళ్తున్నావు అంటే, అప్పుడు ఆయన ధర్ముని యొక్క మాటలు విని ఏమన్నదంటే ఆమె, మీ భర్త ఎటువంటి వాడు ధర్మప్రభుడు అంటున్నాడు, మీ భర్త ఎటువంటి వాడు, ఇదిగో మెరిసినటువంటి వెంట్రుకలు గలవాడు, ముడతలు కడిగిన శరీరం గలవాడు, ఆయన ముసలివాడు, కన్నులు కూడా సరిగ్గా కనిపించవు, నువ్వెక్కడా, పండు కోత ఎక్కడా అని చెప్పి ఆయనను ఇట్లా చెబుతూ ఆయన ధర్మప్రభు అట్లా అంటే ఆమె కోపం వచ్చి ఆమె ఆ ధర్మంతో ఇలా అన్నది. ధర్ముని యొక్క దురాఘాతం క్రోధంతో ఆమె అంటూ, ఇదిగో ఎటువంటి వాడైనా సరే భర్త భర్తే, ఎలాగైనా సరే ఎలాగైనా ఉండని, కాబట్టి నేను ఆయనను విడిచి మళ్ళీ వేరే చోటికి ఎక్కడికి వెళ్ళను. నువ్వు పరస్త్రీని ఈ విధంగా చూసినందుకు కాబట్టి పద్మావతి ఆమె శాపానికి గడగడ వణికిపోయాడు ఆ ధర్ముడు. అప్పుడు రాజవేషాన్ని విడిచి ఆయన ధర్ముడు ఇలా అన్నాడు, మాత, నేను ధర్మదేవతను, గురువులకు గురువును, ఈశ్వర ప్రేరితున్నై ఇలా చిలిపి పని చేశాను. నాకు తగినటువంటి శాస్తి చేశావు. అందరికీ వారి వారి కర్మానుసారంగా ఫలాలు వస్తాయి. మరి ఈశ్వరుడే కదా అందరికీ వాటిని ఇచ్చేటటువంటి వాడు. నా శాప విముక్తి కూడా చెప్పమ్మా అని ఆమెను ప్రార్థించాడు. ప్రార్థిస్తే అప్పుడు ఆమె శాప విముక్తిని చెప్తూ, ధర్మదేవత, పతివ్రత శాపం ఫలించి తీరుతుంది. కాబట్టి ధర్మం క్షయించిన నాడు లోకాలన్నీ వ్యాకులమవుతాయి. నువ్వు నశించకూడదు. నువ్వు ధర్ముడు, ధర్మం ఉండాలి ఈ లోకంలో. ధర్మం లేకపోతే మరి, కాబట్టి నేను ఒక వ్యవస్థ చేస్తా. సత్యయుగంలో షోడశకళాపూర్ణుడవై ఉంటావు. మరి ఆ తర్వాత పరిపూర్ణంగా విరాజిల్లుతావు. త్రేత ద్వాపర యుగాల్లో ఒక్కొక్క పాదం నీకు తగ్గిపోతుంది. కలియుగం వచ్చేసరికి ఒక్క పాదం మాత్రమే ఉంటుంది. క్షయిస్తూ కలియుగ యుగాంతానికి అమావాస్యలాగా అయిపోతావు. కాబట్టి ఆరోహణ క్రమంలో కాలగతిలో వచ్చే ద్వాపర మరి సత్య ద్వాపర కలియుగాల్లో ఇలా క్షయిస్తూ మళ్ళీ కృతాయుగం వచ్చేసరికి నువ్వు మళ్ళీ పూర్ణమైనటువంటి కళలతో ఉంటావు అని చెప్పి ఆమె చెప్పింది. ఆమె పతిభక్తికి ఆ ధర్మప్రభు సంతోషించాడు. అమ్మా, నీకు మంగళమవుగాక. మరి నీ భర్త ఇలా ఉన్నాడు కదా, నేను ఆయనకు అన్నీ
నవయవ్వన స్వరూపాన్ని ఇస్తున్నా అని చెప్పేసేసి మంచి రూపవంతుడు, సంతత స్థిర యవ్వనుడు అవుతాడు. మార్కండేయుని మించిన ఆయనకు చిరంజీవిత్వం వస్తుంది అని చెప్పేసేసి ఆయన కుబేరుని మించినటువంటి సంపద వస్తుంది ఆయనకు, ధనవంతుడు అవుతాడు. ఇంద్రుని కంటే అధికమైనటువంటి ఐశ్వర్యం గలవాడు అవుతాడు. విష్ణువుతో సమానమైనటువంటి శివభక్తి గలవాడు అవుతాడు. కపిల మహర్షిని మించిన సిద్ధుడవుతాడు. బృహస్పతికి సమానమైనటువంటి బుద్ధిశాలి అవుతాడు. బ్రహ్మతో సమానమైనటువంటి సమత్వ భావన కలిగి ఉంటాడు. మీ దంపతుల యొక్క రూప యవన స్థిరంగా ఉంటాయి. నీ భర్త కంటే అన్నింటా అధిక గుణవంతురాలైన 10 మంది పుత్రులు నీకు సంతానం కలుగుతారు అని చెప్పేసేసి ఆయన ఆశీర్వదించాడు ధర్ముడు. ఏమిటి ఏమో ఉన్నాయో లేవో మనకేం తెలుసు. ఆ ధర్ముడు అనేటటువంటి వాడు ఆశీర్వదించాడు, అవి వచ్చినాయి. ఆయన సిద్ధుడే, ఆయన తపస్సు చేసిన వాడే, అనుకుంటే అవి కూడా వస్తాయి. ఏమి కానీ ఆయన అనుకోలేదు. ఏమి అట్లా అశ్విని దేవతల వల్ల కూడా ఇట్లా జరిగినటువంటివి కొన్ని ఉన్నాయి. కాబట్టి అలా ఆశీర్వదించి ధర్ముడు ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి ఆయన వెళ్ళిపోయాడు. ఈమె ఆశ్రమానికి వచ్చింది, తన నిజస్థానానికి చేరుకున్నది. కాబట్టి అందువల్ల ఇలా పద్మావతికి ఇలా జరిగింది. కాబట్టి మీ పార్వతికి కూడా మంచే జరుగుతుంది, ఏమి శివునికి ఇచ్చి పెళ్లి చేస్తే అని చెప్పి ఆ వశిష్ఠ మహర్షి చెప్పాడు. అందుకే కన్యాదానం చెయ్యి. ఎప్పుడు రోహిణితో కలిసి ఉన్న శుభముహూర్తంలో మార్గశీర్ష మాసంలో సోమవారం నాడు కన్యాదానం చేయమన్నాడు. వశిష్ఠుని ఉపదేశాన్ని విన్నటువంటి హిమవంతుడు మరి తన బంధువులందరినీ పిలిచాడు. ఏమని? మేరు పర్వతము, కుమారులైనటువంటి శయ్య, గంధమాదన, మందర, క్రౌంచ, మలయ, మహేంద్ర, మైనాక పర్వతాల వాళ్ళ బంధువులు, వాళ్ళ కొడుకులట. వాళ్ళందరినీ పిలిపించాడు. ఆ పర్వతాలను సమావేశపరిచి వశిష్ఠ మహర్షి పలుకులను చెప్పి వాళ్ళ అభిప్రాయాలను తీసుకున్నాడు. పార్వతిని గతంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం మరి ఆ పరమేశ్వరునికే ఇస్తామని అనుకున్నాం కాబట్టి అట్లాగే ఇద్దాము అని అందరూ అనుకున్నారు. అట్లాగే అరుంధతి, ఇది వశిష్ఠుని యొక్క భార్య అరుంధతి కూడా వాళ్లకు నచ్చజెప్పింది. ఇక ఆ తర్వాత సాధన సంపత్తి సిద్ధి నా సర్వస్వం అని మరి శివునికి ఆయనకు తక్కువ ఏమీ లేదు, ఇట్లా కనిపిస్తాడు కానీ అని చెప్పేసి ఎన్నో చూస్తారు కదా ఇలా అనుకుని అప్పుడు ఆయనకి ఇవ్వడం సరి అయినటువంటిదని అందరూ అనుకొని అప్పుడు నిశ్చయించుకొని మరి హిమవంతుని ఇంటికి బంధువర్గం వచ్చారు. విశ్వకర్మ చేసినటువంటి అద్భుతమైన సృష్టి చేశాడు ఆయన. భగవంతుని యొక్క ఆ గృహాన్ని తీర్చిదిద్దాడు. ఇట్లా అద్భుతమైనటువంటి కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ నీళ్లు ఉన్నటువంటి చోట నీళ్లు లేనట్టుగా, నీళ్లు లేని చోట నీళ్లు ఉన్నట్టుగా ఇట్లా అనేక విధాలైనటువంటి అవి చేశాడు. కృత్రిమమైనటువంటి నెమళ్లను సృష్టించాడు. కృత్రిమమైనటువంటి పురుషులను సృష్టించాడు. నృత్యం చేస్తూ ఉండగా చాలామంది అట్లా కనిపించారు. ఖడ్గపానులై కొంతమంది ఉన్నారు. ఇట్లా అన్ని మదపు టేనుగులను ఏర్పరిచాడు.
అంటే ఇట్లా అన్నీ చాలా రకరకాలుగా సారథులు ఉన్నారు. కొన్ని చోట్ల పదాతి దళం ఉన్నది, మహాలక్ష్మి విగ్రహం ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక బ్రహ్మదేవుడు, విష్ణువు, లోకపాలురు, ఇంద్రుడు, మహర్షులు ఒకటేమిటి అందరూ కూడా వచ్చేశారు. సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి ఇక్కడ విషయాన్ని చెప్పాడు. అట్లా అటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేశారు. ఇక వాళ్ళు ఆ నారదుని ముందు శివుడిని కూడా వాళ్ళిద్దరిని పెట్టుకొని పత్రిక, లగ్న పత్రిక చదువుతారట కదా, అది కూడా చదివారు. ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. అంటే దీన్ని బట్టే మన యొక్క వివాహ వ్యవస్థ ఏర్పడింది. అందుకే ఎట్లా చేయాలా ఏంటి అనేటటువంటిదంతా కూడా మన పురాణాల్లో ఉన్నది. దాని ఆచారాన్ని బట్టి వాళ్ళకు సంబంధించి అవి అనూచానంగా అట్లా వస్తూ ఉన్నాయి. పాపం ఇప్పుడు చేసుకునే వాళ్లకు అవన్నీ ఏమీ లేవు. ఏమి అంటే ఒక ఆచారం, ఒక పద్ధతి ఏమున్నాయి చెప్పండి? వాళ్ళు అరేంజ్మెంట్ ఏమున్నది నాయన? ఏం లేదు. వాళ్ళిద్దరికి ఇష్టమైంది, ఎగిరిపోయినారు. ఇంకేముంది అక్కడ? కాబట్టి ఇప్పుడు అన్నీ అట్లనే జరుగుతున్నాయి కదా. హంసవాహనారూఢుడై మరి బ్రహ్మదేవుడు వచ్చాడు. మరి గరుడ వాహనారూఢుడై విష్ణుమూర్తి వచ్చాడు. ఐరావతాన్ని ఎక్కి ఇంద్రుడు వచ్చాడు. ఇట్లా వాళ్ళ వాహనాలన్నీ ఎక్కి ఆ పెళ్ళికి వచ్చారు. ఏమి సప్తమాతృకలు వచ్చారు. అట్లాగే శివ సంకల్పం చేత అలంకారాలుగా తోచాయి. మరి ఆయనకు పాలనేత్రం శివుడికి అద్భుతంగా కనిపిస్తున్నది. కర్ణకుండలాలుగా మరి ఇతర అవయవాలందు ఉన్నటువంటి భుజగములన్నీ పాములు ఆయనకు ఉండేటటువంటివి రత్నాభరణాలుగా కనిపించాయట అందరికీ. మరి గజచర్మం, పీతాంబరం ఇంకా కనిపించిందట ఆయనకు. గజచర్మం అంటే ఏనుగు యొక్క తోలు. విభూతి చందన లేపనంగా కనిపించింది చూపర్లకు. కాబట్టి అప్పుడు పరమసుందరుడైనటువంటి సమీపించి మరి నారాయణుడు ఇలా అన్నాడు, ఓ దేవదేవ శరణాగత వత్సల, గృహ్య సూత్రాలను సారంగా నువ్వు వివాహ కర్మను అనుష్ఠించడానికి దయచేయండి మండపానికి అన్నాడు. సరే ఆయన వాళ్ళు కోరారు, ఈయన వచ్చాడు. ఇక మహర్షులు కూడా ఎంతోమంది వచ్చారట. కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, గౌతముడు, భాగురి, గురుడు, కన్వుడు, బృహస్పతి, శక్తి, జమదగ్ని, పరాశరుడు, మార్కండేయుడు, శిలాపాకుడు, అరుణపాలుడు, అకృతశ్రముడు, అగస్త్యుడు, చవనుడు, గర్గుడు, శిలాదుడు, వీళ్ళందరూ కూడా మహర్షుల గణం ఆ శివ కళ్యాణానికి విచ్చేశారు. ఇంకా దధీచి, ఉపమన్యువు, భరద్వాజుడు, అకృతపు వ్రణుడు, కుషుడు, పిప్పలాదుడు, కౌత్సికుడు, వ్యాసుడు, వీళ్ళందరూ కూడా తమ తమ శిష్యగణం చేత వచ్చినారు. ఏమి ఈ విధంగా వచ్చి వేదవేత్తలైనటువంటి బ్రాహ్మలు కూడా వచ్చేశారు. పితామహుడు బ్రహ్మత్వాన్ని వహించాడు. మరి ఆ విధంగా పరమేశ్వరుని యొక్క వివాహం ఆ మండపానికి చేరుకుంటున్నారు వీళ్ళందరూ కూడా. ఇంకా రుద్రుని వెంట అసంఖ్యాకులైనటువంటి రుద్రగణములు కూడా వచ్చినాయి. ఎవరెవరంటే శంఖకర్ణుడు, కేకారాక్షుడు, విశాఖుడు, పారిజాతుడు, సర్వాంతకుడు, వికృతాననుడు, కపాలుడు, దుందుబుడు, కందుకుడు, కుండకుడు, ఆవేశనుడు, మహాకేశుడు, చంద్రతాపనుడు, అగ్నిముఖుడు, ఘనవాహుడు, అమోఘుడు, కుముదుడు, కోకిలుడు,
కాకపాదుడు, మహాబలుడు, నీలుడు, పూర్ణభద్రుడు, విరూపాక్షుడు, తాళకేతుడు, ఇంకా ఇటువంటి వాళ్ళంతా కూడా గణాధ్యక్షులుగా అక్కడికి విచ్చేసినారు. ఇంకా వాళ్ళే కాకుండా అమోఘుడు, మరి నీలుడు, పూర్ణభద్రుడు, విరూపాక్షుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా సభా మండపానికి విచ్చేస్తూ ఉన్నారు. ఇక ఆ తర్వాత మరి రుద్రుని యొక్క సోదరి చండి కూడా వచ్చింది. ఆ విధంగా అందరూ అక్కడ చేరిపోయారు. ఇంకా వాళ్ళే కాకుండా భేరి, డమరు, మృదంగ, శంఖ, దుందుబి ధ్వనులు మరి మోగిస్తూ ఉన్నారు. ఇట్లా దేవతలు, సిద్ధులు, అంతేకాకుండా ఇంకా ఎంతోమంది సాధ్యులు వీళ్ళందరూ కూడా అక్కడికి చేరిపోయారు. ఒకరికి ఒకరు ఎదురేగి మరి వరుణ్ణి తీసుకురావాలి కదా. వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ వరుణ్ణి తీసుకొని వచ్చి ఆ మండపం దగ్గరికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి దీంట్లో చాలా వర్ణన ఉంది కాబట్టి శివుని యొక్క మరి హిమవంతుని యొక్క గృహానికి తీసుకొని వచ్చారు పరమశివుణ్ణి. అప్పుడు శివపార్వతుల కళ్యాణం మాఘమాసంలో సోమవారం రోజు, ఇంకా ఏదో ఉన్నది చెప్తాను. మార్గశిర మాసంలో సోమవారము రోహిణీ నక్షత్రం కలిసి ఉన్నటువంటి రోజున ఆయనకు వివాహం జరిగింది పార్వతీ అమ్మవారితో. ఇక వాళ్ళని అందరినీ కూడా ఛత్ర, చామర శోభితులతో అట్లా ఛత్రాలు అంటే గొడుగులు పట్టుకొని చామరాలు విసురుతూ ఉంటే ఎంతో వాళ్ళందరూ గర్గ మహర్షి పురోహిత స్థానంలో ఉండి మరి అన్నీ చేయించాడు. ఆ ముహూర్తం సమీపిస్తూ ఉండగా ఇమాం కన్యాం తుభ్యమహం దదామి పరమేశ్వరా అని ఆ హిమవంతునితో చెప్పించారు. ఈ కన్యను నీకు ఇస్తున్నాను అని. భార్యార్థే పరిగృహీష్వ ప్రసీద సకలేశ్వర, దీన్ని స్వీకరించు ఈమని అంటే ఆయన కూడా పరమేశ్వరుడు అన్నాడు. కామస్య కోదాత్ అని స్వీకరించాడు ఆమెను. నువ్వు ఇస్తున్నావు కాబట్టి నేను స్వీకరిస్తున్నా అని చెప్పేసేసి సకల లోచనోత్సవంగా పాణిగ్రహణం పార్వతీ పరమేశ్వర్లకు జరిగింది. ఆ తర్వాత లాజ హోమం జరిగింది. ఆ తర్వాత అంటే పూర్వకాలంలో వాళ్ళిద్దరిని చూసుకునేది కాదు. ఎప్పుడు చూసేవాళ్ళు అంటే వాళ్ళ స్పర్శ కూడా, ఇప్పుడు చెప్పకూడదు కానీ నోటికి వస్తుంది. ఈ పెళ్ళికి ముందేనంట ఫోటోలు తీసుకొని ఏవో రకరకాలైనటువంటివి ఇవి చేస్తున్నారని మొన్న ఇప్పుడు విన్నా. అసలు పెళ్ళి రోజు మాత్రమే ఎప్పుడు తాకుతారంటే ఈ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు తాకుతారు. అది అష్టమస్తక సంయోగము అని మన శాస్త్రంలో చెప్పింది. అది ఆ తర్వాత కాలి బొట్టన వేళ ఏదో తొక్కిస్తారంట కదా, అది ఒకటి. ఇవి రెండు తప్ప అంతవరకు ఎవరి స్పర్శ ఉండకూడదని శాస్త్రం చెప్పింది. కాబట్టి ఇప్పుడు చూస్తే ఇంకా ఆ ఫోటోలు ఏంది, ఆ లెక్క ఏంది, వాళ్ళ వ్యవహారం ఏంది, అట్లా దీంట్లో అన్నీ పడతాయి.
కాబట్టి అలాగా పాణిగ్రహణం అంటే అది. అప్పుడు వాళ్ళిద్దరూ చిటికెలా ఏదో పట్టుకుంటారు. అది అంటే ఆ ముహూర్తంలో అలా ఉంటే. కానీ ఇప్పుడు అవన్నీ ఏం లేవు. అప్పుడు పరమేశ్వరుణ్ణి దేవతలందరూ కూడా స్తుతిస్తున్నారు. దేవదేవ జగద్వ్యాపిన్ పరమేశ సదాశివ జగదీశ జగన్నాథ సంప్రసీద మమన్ జగన్మయ సర్వేషామపి భావానాం త్వమాత్మా హేతురీశ్వరః నిర్వికారో వ్యయో నిత్యో నిర్వికల్పోక్షరపరః ఆద్యంతావస్య యన్మధ్య మిదమన్యదహం బహిః యతో వ్యయస్స నైతాని తత్సర్వం బ్రహ్మచిద్భవాన్ తవైవ చరణాంబోజం ముక్తికామాదృఢవ్రతాః విసృజ్యో భయదః సంగం మునయః స్వముపాగసతే. ఓ దేవదేవా జగన్నాథ సర్వవ్యాపక అని భగవంతుణ్ణి స్తుతిస్తూ, భేదములు లేనటువంటి వాడివి, చిద్గణమైనటువంటి వాడివి, నీ పాదపద్మాలకు ప్రణామాలు అని చెప్తూ, త్వం బ్రహ్మ పూర్ణమమృతం విశోకం నిర్గుణం పరం ఆనందమాత్రమవ్యగ్రమవికారమనాత్మకం విశ్వస్య హేతురుదయస్థితి సౌమ్య మనస్య హి తదపేక్షాతయా అన్మేషో ప్రేక్షసర్వదా విభు ఏకస్త్వమేవ సదా సద్వయమద్వయమేవ చ స్వర్ణం కృతాకృతమివ వస్తుభేదో చైవ చ అజ్ఞానతస్త్వయి జనైర్వికల్పో విదితో యతః తస్మాద్ భ్రమ ప్రతీకారో నిరుపాదేర్ని నహి స్వతః. పూర్ణము, అమృతము, శోకరహితము, నిర్గుణము, ఆనందగణము, వ్యగ్రత లేనిది, వికారాలు లేనిది, ఉపాధి కంటే భిన్నమైనటువంటి వాడు పరమేశ్వరుడు అయినటువంటి పరమేశ్వరుడివి నీవే. ఈ సృష్టికి కారణము ఆత్మ, ప్రభువు, సర్వవ్యాపకుడు, ఏనాడు జగత్తుపై ఆధారపడి లేనటువంటి వాడు. అటువంటి ఆ పరమేశ్వరునికి నమస్కారము. ధన్యా వయం మహేశాన తవ దర్శనమాత్రతః. నీ యొక్క దర్శనం కలిగింది మాకు, మేము ధన్యులం. దృఢభక్తజనానంద ప్రదశంబోదయాంకురు. మాకు నీ పాదపద్మముల యందు దృఢమైనటువంటి భక్తి కలిగేటట్టుగా మాకు అనుగ్రహించు. త్వమాదిస్త్వమనాదిశ్చ ప్రకృతేస్త్వం పరః పుమాన్ విశ్వేశ్వరో జగన్నాథో నిర్వికార పరాత్పరః యోయం బ్రహ్మాస్తి రజస విశ్వమూర్తి పితామహ త్వత్ప్రసాదాత్ ప్రభో విష్ణు సత్వేన పురుషోత్తమా కాలాగ్నిరుద్ధస్తపస పరమాత్మా గుణైఃపరః సదాశివో మహేశాన సర్వవ్యాపీ మహేశ్వర. దీంట్లో ఉండేటటువంటి అంటే తాత్పర్యం చెప్పినా కూడా చాలా టైం పడుతుంది. మీకు ఒకసారి వింటే చాలు, విన్నా కూడా అంత పుణ్యం కలుగుతుంది అని భగవంతుని యొక్క స్తోత్రం వింటే చాలు. కాబట్టి ఇటువంటి ఆ భగవంతుడు ద్యులోకం నీ యొక్క శిరస్సు, ఆకాశం నాభి, వాయువు నాసిక, నీ సముద్రాలే నీ వస్త్రాలు, దిక్కులే నీ మహాభుజాలు అని చెప్పేసి భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. సూర్య చంద్ర అగ్నులు నీ యొక్క కన్నులు, మేఘాలు నీ కేశములు, నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ కూడా నీ అలంకారాలు. వాక్కులకు అందనటువంటి వాడివి, నిన్ను ఎలా స్తుతించాలి? మనస్సుకు గోచరించినటువంటి వాడివి, మనస్సుకు కూడా మనకు అందడు. 5 ముఖాలు కలిగినటువంటి వాడివి, 50 కోట్ల రూపములు కలిగినటువంటి వాడివి. కాబట్టి నిత్యుడవు, విద్యుత్తు వలె ప్రకాశించు స్వరూపం కలిగినటువంటి వాడివి. విద్యుత్ అంటే ఆకాశంలో మెరుపులు మెరుస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది అట్లా. కాబట్టి అటువంటి శంకరునికి నమస్కారము.
కోటి విద్యుత్ కాంతి కలిగినటువంటి వాడివి. ఇట్లా దేవతలు స్తోత్రం చేశారు. ఆయన అభయమిచ్చాడు. ఈ విధంగా వాళ్ళు వాలకిల్యాది మహర్షులకు శివునికి నమస్కారం చేశారు. వాళ్ళు కూడా అక్కడి నుంచి ఆ తర్వాత బయలుదేరారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళందరూ కూడా తారకాసురుని యొక్క భయం మాకు పోతుంది అని సంతోషపడ్డారట. అది ఆ తర్వాత ఇంకా ఎన్నో చెప్పారు. అవన్నీ కూడా ఇక ఆ తర్వాత జయ శంభోఖిలధార జయ రామ మహేశ్వర జయ రుద్ర మహాదేవ జయ విశ్వంబర ప్రభో జయ కాళీ కాశీపతే స్వామిన్ జయానంద ప్రవర్ధక జయ త్ర్యంబక సర్వేశ జయ మాయాపతే విభో. ఆ పరమేశ్వరుణ్ణి మళ్ళీ అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా స్తోత్రం చేశారు. ఆ భగవంతుడికి అంటే పరమశివుడికి జయ అనేటటువంటి శబ్దం కూడా ఉన్నదట. జయ అంటే జయించు అని అర్థం. కాబట్టి జయ నిర్గుణ నిష్కామ కాలాతీత కారణాతీత జయలీలాఖిదార ధృతరూప నమోస్తుతే జయ స్వభక్త సత్కామ ప్రదేశ కరుణాకర. ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క కోరికలన్నింటినీ చాలా సులభంగా తీర్చేటటువంటి వాడివి. అటువంటి సద్రూపానికి నమస్కారము, నువ్వు జయింతువుగాక అని వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి జయ జయధ్వానాలు చేసినారు. ఎప్పుడు భగవంతుడికి ఆ పానిగ్రహణం అయిన తర్వాత ఆ తర్వాత గొప్ప విందు జరిగిందట. ఏమి విందు, ఎంతో దాంట్లో అనేకమైనటువంటి ఎవరికి అంటే కొద్దిగా హాస్యము అటువంటివి కూడా చేస్తుంటారు కదా. ఆ సమయంలో అట్లా హాస్యం కూడా చేశారట. మరి కాబట్టి దేవతాగణాల వరుసలో వాళ్ళందరూ నంది భృంగి వీరభద్రుడు మొక్కలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆసీనులయ్యారు. ఋషులు మునులు విప్రులు వేద పంక్తిలో కూర్చున్నారు. చండీ మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు. భక్ష్య భోజ్య చోష్య లేహ్య పానీయాదులు అందరూ కూడా బాగా భోంచేశారు. భోంచేసి ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే భువన ప్రమదాధిప జనావాసం సమాగచ్చ కృతార్థాన్ కురు తత్ర తాన్. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా మరి రాత్రి నిద్ర పోయినారు. ఇక ఆ తర్వాత మళ్ళీ లేచిన తర్వాత అరుంధతీదేవి పార్వతీదేవికి మరి అక్కడ ఎట్లా ఉండాలో ఆ విషయాలన్నీ చెప్తున్నది. ఏమని చెప్తున్నది. పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహం ఒక గొప్ప యజ్ఞంగా జరిగింది. ఇంతమంది దేవతలు మరి సాధ్యులు సిద్ధులు వీళ్ళందరూ వచ్చి అటువంటి దివ్యమైనటువంటి కన్నుల పండుగగా చేసినారు. వేద పారంగతులు వచ్చారు, విప్రులు వచ్చారు. ఆ తర్వాత ఆ హిమవంతుని యొక్క ఆదరానికి అందరూ ముగ్ధులైపోయినారంట, సంతోషపడ్డారు. బాగా ఈ వివాహము ఎట్లా జరిగినా అన్నం దగ్గర బాగా షడ్రసోపేతంగా పెడితే వివాహం బాగా జరిగినట్టు కదా. కాబట్టి ఇవన్నీ తంతులు కూడా బాగానే చేస్తారు. కాబట్టి అట్లా అన్నీ చాలా బాగా జరిగినాయి. ఇక మళ్ళీ ఆ పార్వతీదేవి మరి పరమేశ్వరంతో వెళ్ళాలి కదా అక్కడికి కైలాసానికి. వెళ్ళేటప్పుడు అరుంధతి చెప్పిందంట అక్కడ ఎట్లా ఉండాలా అనేటటువంటిది. శిరస్సు నిమిరి చుంచు దువ్వుతూ ప్రేమగా పార్వతీదేవికి చెప్పింది. ఏం చెప్తున్నది అంటే
కొత్త కాపురం ఎలా చక్కదిద్దుకోవాలో, భర్తతోనూ, పరిజనులతోనూ, ఇరుగు పొరుగు వారితోనూ, బంధువులతోనూ ఎలా మసులుకోవాలో ఆ విషయాలన్నీ కూడా చెబుతుంది. ధర్మవర్ధనము, సుఖకరము అయిన 4 మాటలు నీకు చెప్పాలనిపిస్తున్నది అన్నది. ఎవరు? అరుంధతీదేవి. ఆమె పెద్ద ఆవిడ కదా, అందుకని ఈమె పెళ్లి కూతురు కాబట్టి ఈమెకు చెప్తున్నది. విను. స్త్రీకి నాన్న కానీ, అన్నలు కానీ, అమ్మ కానీ, ఇంకా ఎవరన్నా ఆత్మీయులు కానీ కొద్దిగా ఇస్తారు. ఎంత ఇచ్చినా లిమిట్గా ఇస్తారు. భర్త మాత్రము అలా కాదు, తన సర్వస్వము ఇచ్చేస్తాడు. ఎంత సంపాదించాడో, ఎంత ఉందో ఆమె కదా అంతా, కాబట్టి అంతా ఇచ్చేస్తాడు, సర్వస్వాన్ని అర్పిస్తాడు. అందువల్ల స్త్రీకి భర్త కంటే ఉత్తమమైనటువంటి స్నేహితుడు ఈ లోకంలో మరొకడు ఉండబోడు. భార్యాభర్తల మధ్య ఏమైనా పరపొచ్చాలు వచ్చినా అవి అద్దం మీద పెసరగింజల్లాగా ఉండాలంట. అర్థమైందా మీకు? అద్దం ఎంత నున్నగా ఉంటుంది, పెసరగింజలు ఎంత నున్నగా ఉంటాయి? ఉంటాయా? ఉండవా? ఏమవుతాయి అవి? ఊరికనే రాలిపోతాయి, ఆగవు. అట్లా ఉండాలంట వాళ్ళకి. ఏమన్నా మానసికంగా ఎవరన్నా వచ్చినా కూడా అట్టే కాలం నిలవకూడదు. దాంపత్య బంధం తామరతూడులోని దారం కంటే సున్నితమైంది. తామరతూడు అంటే ఈ తామరలు ఉంటాయి కదా, దాని లోపల ఒక దారం ఉంటుంది. చూసారు ఎప్పుడన్నా? పొడుగ్గా ఉంటుందమ్మా, అది ఊరికినే తెగిపోతుంది, అంత సున్నితంగా. కాబట్టి మనం జీవితాన్ని అంత సున్నితంగా నడుపుకోవాలి. అంతేకాదు, ఇనుప సంఖ్యల కంటే దృఢమైంది. అట్లా మనస్సులో ఒక దృఢంగా పట్టుకుంటుంది. కాబట్టి మనస్సును గెలవాలి. ఏం గెలవాలా? మనస్సును గెలవాలి. ప్రేమ ఒక్కటే మార్గం దానికి, ఇంకా మరొక మార్గము లేదు. సేవాధర్మం అన్ని ధర్మాల కంటే ఉత్తమమైనటువంటి ధర్మం సేవాధర్మం. ఇతర మార్గాల ద్వారా భర్తను కట్టిపెట్టి స్వాధీనంలో ఉంచుకోవాలంటే అది సాధ్యం కాదు. ఏమి అట్లా అనుకుంటేనట పూలమాలలతో ఏనుగును కట్టేసినట్టట. అంటే పూలమాలలు ఆగుతాయా? ఏనుగు ఎక్కడా, పూలమాలలు ఎక్కడా? దానికి ఏమేంటి ఒక్కటే కట్టేయాలంటే ప్రేమ. పూర్వకాలంలో తన యొక్క నడవడిక ద్వారా మరి భర్త యొక్క ప్రేమను పొందారు. వాళ్ళ జీవితం అంతా కూడా ఆనందంగా గడిచింది. సావిత్రి, శాండిల్య, లోపాముద్ర, శతరూప, అనసూయ, లక్ష్మి, స్వధ, సౌజ్ఞ, సుమతి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళే అని చెబుతూ ఇంకా చెప్తున్నది ఎవరు? అరుంధతి అమ్మ. ఇంకా ఏం చెప్తుందో రేపు తెలుసుకుందాం. ఏమి? ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ.
శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ जय राजा रामचंद्र भगवान की। ओम देहम मयवत्।